హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ప్రభుత్వము నూతన సంవత్సరం కానుకగా కొత్త పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ కొన్ని కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కల్పించబోతుంది. సో అది ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏ తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవ్వబోతున్నాయి, ఎలా చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది, కావలసినటువంటి డాక్యుమెంట్స్ అనేటివి ఏమిటి, ఈ వివరాల గురించి చెప్తాను. వీటితో పాటుగా జనవరి నెల పెన్షన్ల పంపిణీ తేదీల విషయంలో కూడా కొద్దిపాటి మార్పులను తీసుకురావడం ఇది జరిగింది. సో ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పెన్షన్స్ని ఇస్తారు, ఎవరెవరికి ఇస్తారు, ఎవరెవరికి ఇవ్వరు, ఓకేనా? వీటన్నిటి గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. మీరందరూ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మీకు ఫైనల్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి. ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేయండి, అక్కడ కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, మనకు ఏపీ ప్రభుత్వము ఎట్టకేలకి నూతన సంవత్సరం కానుకగా ఈ జనవరి నెలలో కొత్త పెన్షన్ల అప్లికేషన్స్కు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది. ఇందులో వచ్చేసి మనకు ఒక సమస్య అయితే ఉందండి. సో అందరికీ కూడా అవకాశం అయితే కల్పించడం లేదు, అది కూడా చెప్తున్నాను. కేవలం కొంతమందికి మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకునేందుకు వెసులుబాటు కల్పించబోతుంది. వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక తొలిత మనకు జనవరి నెల పెన్షన్లు వచ్చేసి 1 తారీఖు బదులుగా 31 తారీఖున, ఈ నెల 31 తారీఖునే పంపిణీ అయితే చేయబోతున్నారనమాట. 2 రోజుల పాటు పంపిణీ చేస్తారు. 31 తారీఖున ఉదయం 7 గంటల నుంచి గ్రామ వార్డు సచివాలయం అధికారులు మీ ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్స్ని ఇవ్వటం జరుగుతుంది. దాని తర్వాత మీరు ఒకవేళ ఆ రోజు పెన్షన్స్ తీసుకోకపోయినట్లయితే మళ్ళా తిరిగి 2వ తారీఖున పంపిణీ అయితే ఉంటుంది. ఆ రోజు మీరు వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం, ఓకేనా? సో అయితే ఈ పెన్షన్స్ ఎవరెవరికి ఇస్తారు, ఏంటి వివరాల సంగతి కనుక చూసుకున్నట్లయితే, రాష్ట్రంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్స్, డిఎంహెచ్ఓ పెన్షన్స్, వికలాంగ పెన్షన్స్, వీటన్నిటి మీద రియాస్మెంట్స్ ప్రక్రియలు అయితే మొదలుపెట్టింది ప్రభుత్వం. ఎందుకంటే బోగస్ పెన్షన్స్ను గుర్తించి వాళ్ళందరినీ కూడా తొలగించడం కోసం. అయితే ఈ ప్రక్రియలు మొదలైనప్పటి నుంచి ప్రభుత్వం మొదలుపెట్టినప్పటి నుంచి కొంచెం గందరగోళంగా అయితే మారడం జరిగిందనమాట. ఎలాగా వీళ్ళకి రియేస్మెంట్స్‌కు నోటీసులు అయితే వస్తాయి. ఆ నోటీసుల ప్రకారం వాళ్ళు వెళ్ళి అటెండ్ అవుతారు. అటెండ్ అయ్యాక వాళ్ళకి ఈ టెస్ట్‌లన్నీ కూడా చేస్తారు కుదిరితే. సో ఆ టెస్ట్‌లు చేశాక వాళ్ళ పర్సెంటేజ్‌ని బేస్ చేసుకొని సదరం సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతుంది. ఆ సదరం సర్టిఫికేట్‌లో ఉన్నటువంటి పర్సెంటేజ్ ఆధారంగా వాళ్ళకి ఏ రకమైనటువంటి పెన్షన్ వస్తుందని డిసైడ్ చేస్తారు. సో అలా కొంతమంది పెన్షన్స్ అనేటువంటి మార్పులు, చేర్పులు కూడా జరిగాయన్నమాట. అయితే ఇప్పుడు అందరికీ పెన్షన్స్ ఇస్తారా అంటే, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారు. అప్పీల్ పెట్టుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇంకా కొత్త సదరం సర్టిఫికేట్ పొందకుండా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా తీసుకోవచ్చు. జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్స్ ఇస్తారు. సో కేవలం పెన్షన్ రద్దు నోటీసులు ఎవరికైతే జారీ చేసుంటారో వాళ్ళకు మాత్రమే ఇవ్వరనమాట. ఇక్కడ వరకు క్లియర్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉండండి. ఇక కొత్త పెన్షన్ల సంగతి అయితే చూద్దామండి. సో మనకు ఒక జిల్లాకు 200కు మంది మాత్రమే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో చాలా అంటే చాలా మనకు అవకాశాలు అనేటువంటివి తక్కువగా ఉన్నాయి. అందరూ పెట్టుకోవడానికి కూడా లేదు. సో ముందుగా ఎవరైతే వెళ్ళి దరఖాస్తులు పెట్టుకుంటారో వాళ్ళకే వస్తుందనే లెక్కతో ఉంది ఇక్కడ ఇప్పుడు. ఎందుకంటే 200 కాబట్టి ఇచ్చున్నారు. ఇందులో వచ్చేసి ఈ కేటగిరీ వాళ్ళే. అది కూడా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, వికలాంగులు. ఓకేనా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అంటే మనకు ఈ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళందరూ కూడా వస్తారు. ఇక్కడ చూడొచ్చు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు, దాని తర్వాత క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, దాని తర్వాత వచ్చేసి టీబీ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, సికిల్ సెల్ అనీమిషియా వ్యాధిగ్రస్తులు, ఓకేనా, లెప్రసీ వ్యాధిగ్రస్తులు, వీళ్ళందరూ కూడా వస్తారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్స్ కింద. వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. అది కూడా అర్హత కలిగి ఉంటేనే. సో ఇక మీరు వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి, ఎప్పటి నుంచి దరఖాస్తులు పెట్టుకోవాలి, ఎక్కడికి వెళ్ళి పెట్టుకోవాలి అంటే, గ్రామవార్డు సచివాలయంలోనే జరుగుతాయి మ్యాక్సిమం అప్లికేషన్స్ మొత్తం కూడా. అక్కడికి వెళ్ళి చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకు జనవరి నెల మొదటి వారంలో అయినా, రెండో వారంలో అయినా అప్లికేషన్స్ మొదలవుతాయి. బట్ ప్రొసీడింగ్స్ ఇస్తారు మనకి ఏదేమైనా ముందు. ప్రొసీడింగ్స్ ఇచ్చాకే, మనకు కన్ఫర్మేషన్ అయ్యాకే స్టార్ట్ చేస్తారు. నేను కూడా అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఇక అప్లికేషన్తో పాటుగా మీరు యాడ్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? అప్లికేషన్ ఫాము, ఆధార్ కార్డు, పర్సన్ ఆధార్ కార్డు,
రైస్ కార్డు, క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్లు. సదరం సర్టిఫికేట్ వచ్చేసి వికలాంగుల పెన్షన్కి అప్లై చేసుకునేటువంటి వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా ఉండాలి. దాని తర్వాత వచ్చేసి మెడికల్ సర్టిఫికేట్ ఎవరికి? ఈ క్యాన్సర్ రోగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్స్కి అప్లై చేసుకునేటువంటి వాళ్ళకి మాత్రమే. మెయిన్ మనకు ఈ డాక్యుమెంట్సేనండి. సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్ ఉంటుంది, మెడికల్ సర్టిఫికేట్లో వీళ్ళకి సంబంధించిన పర్సంటేజ్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. మీరు ఇవి 2 లేకపోతే అప్లై చేసుకోలేరు, అది కూడా చెప్తూ ఉన్నాను. సో, ముందు వీటన్నిటిని అయితే రెడీ చేసి పెట్టుకోండి. అప్లికేషన్స్ సంగతి తర్వాత, డాక్యుమెంట్స్ లేనిదే మీరైతే అప్లై చేసుకోలేరు కదా! అది కూడా కంపల్సరీగా ఉండాలి గైస్. నేను మీకు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. మెడికల్ సర్టిఫికేట్ అయితే ఓకే. దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ షాప్‌కి వెళ్తే ఈ గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్తే ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది. అక్కడ మీరు ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అన్నీ కూడా సబ్మిట్ చేస్తే ఇస్తారు పెద్ద ఆసుపత్రిలో. బట్ సదరం సర్టిఫికేట్ ప్రభుత్వం స్లాట్ రిలీజ్ చేసినప్పుడే అప్లై చేసుకోవాలి మీరు. ఇది తలకాయ నొప్పి. సో, ప్రస్తుతానికైతే సదరం సర్టిఫికేట్స్ ఉన్నటువంటి వాళ్ళైతే ఓకే. అప్లై చేసుకునేయచ్చు, నో ప్రాబ్లమ్. లేనటువంటి వాళ్ళైతే ఇంకా వాళ్ళ పని. మనమైతే ఏం చేయలేం. నెక్స్ట్ టైం మళ్ళా రిలీజ్ చేసినప్పుడు అప్లై చేసుకోవాల్సిందే. సో, ఈ విధంగా అయితే ఉన్నాయి. నేను మీకు అప్డేట్స్ అనేటువంటివి ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాను. ఈ కొత్త పెన్షన్‌లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.